డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం. 16,347 డిఎస్సి పోస్టులు రెడీ. మీరు డిఎస్సి సాధించడానికి రెడీనేనా? అయితే ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీకోసం. ఈ ప్లాన్ కొనసాగించి నేను డిఎస్సిలో 2008లో ఎస్జిటి పోస్టును, అలాగే 2011లో మోడల్ స్కూల్లో పీజీటీ మరియు టీజీటీ, అలాగే తెలుగు పండిట్ గ్రేడ్ 2 మొత్తం 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. అలాగే మీరు కూడా డిఎస్సి జాబ్ సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా సిలబస్ మీద పూర్తి పట్టు ఉండాలి. ఖచ్చితంగా తెలుసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని సిలబస్ మీద పూర్తి పట్టు సాధించండి. ఆ సిలబస్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఏది అన్ఇంపార్టెంట్ టాపిక్ అని మనము తెలుసుకోవాలి. దానికోసము గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను చూస్తే మనకు ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంట్ టాపిక్ మనకు తెలుస్తుంది. రెండోది, కోచింగ్ సెంటర్కు. ఇంతవరకు కోచింగ్ సెంటర్కి వెళ్ళని వారు, సిలబస్ మీద పూర్తి పట్టు లేని వారు ఖచ్చితంగా ఒక మంచి స్టాండర్డ్ నైపుణ్యం ఉన్న ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ 3 నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా అటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి. ఆ 3 నెలల కోచింగ్ సెంటర్లు ఎందుకంటే 3 నెలల్లో కంప్లీట్ చేయాలంటే ఉదయం నుండి 8 వరకు, 6 నుండి 8 వరకు కోచింగ్ చెప్తూనే ఉంటారు. తర్వాత ఏ రోజు టాపిక్ చెప్పిన టాపిక్ ఆ రోజే ఇంటి దగ్గరకు వచ్చి రూముకు వచ్చి ఖచ్చితంగా వాటిని రివిజన్ చేసుకోండి. ఆ విధంగా 3 నెలలు కంప్లీట్గా పూర్తి చేయండి కోచింగ్. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గరికి ఒక రెస్ట్ తీసుకుందాము, కొంత రిలాక్స్ అవుదామని కాకండి. మొత్తం 5 నెలల టైంలో కంప్లీట్ చేయమని, డిఎస్సి ప్రాసెస్ను కంప్లీట్ చేయమని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఆ 2 నెలలు రివిజన్, నెల రోజులు ఒక ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేయండి. 15 రోజులు రెండో రివిజన్ కంప్లీట్ చేయండి. లాస్ట్ 15 రోజులు మూడో రివిజన్ కంప్లీట్ చేయండి. ఆ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ కొనసాగించండి. ఇప్పుడు కోచింగ్ వెళ్ళేవారు, తర్వాత ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళిన వారు ఎలా కొనసాగించాలంటే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది. ఒక 2 months మొత్తం టాపిక్స్, మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ 80% సిలబస్ను పూర్తి చేయండి. తర్వాత 1 month రివిజన్ చేయండి. ఇంకా రివిజన్ చేసి ఇంకా 1 month 2 times రివిజన్ చేయండి. తర్వాత ఇంకా లాస్ట్ మంత్ బిడ్ బ్యాంక్ 80% సిలబస్ కంప్లీట్ చేసినాక బిడ్ బ్యాంకును ప్రిపేర్ కాండి. అలాగే మోడల్ పేపర్స్ మినిమం 30 మోడల్ పేపర్ చేయండి. ఆ విధంగా 5 monthsలో పూర్తిగా చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే కోచింగ్కి వెళ్ళేవారైనా, కోచింగ్కు వెళ్ళిన వారైనా, ఎవరైనా సరే వెళ్ళని వారైనా, ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వారైనా, ఏదైనా బుక్స్ మాత్రము తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి. సైకాలజీ కానీ, తెలుగు టెక్స్ట్ బుక్స్ కానీ, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కానీ, తర్వాత సైన్స్, సోషల్, మ్యాథ్స్ బుక్స్ కానీ ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి. ఎట్టి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లో బుక్కులు చదవకండి. కోచింగ్ ఈజ్ గైడెన్స్, నువ్వు దారి చూపిస్తుంది, మార్గదర్శి, అంతే మాత్రము అటు వాళ్ళ బుక్స్ చదవండి. కానీ మెథడాలజీ బుక్స్కు మాత్రము ఒక నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మెథడాలజీ చాలా పేజీలు ఉండడం జరుగుతుంది. లాస్ట్లో రివిజన్ చేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ రాసుకొని షార్ట్గా లాస్ట్ రివిజన్కు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ కోచింగ్ సెంటర్లో నోట్స్ రాయలేక ఇబ్బంది పడితే ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మెథడాలజీకి మాత్రము మెథడాలజీ ఖచ్చితంగా 3 మెథడాలజీ తెలుగు, ఇంగ్లీషు ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ రిలివెంట్గా ఉంటాయి. 2 ఒక పక్కన పెట్టుకొని చదవండి. అలాగే సైన్సు, సోషల్, గణితం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాటిని రిలివెంట్గా చదవండి. అప్పుడు పూర్తిగా పట్టు సాధిస్తారు. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే, ఎట్టి పరిస్థితుల్లో మిగతా ఆథర్స్ బుక్స్ చదవకండి. తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి. కాన్సెప్ట్ వైజ్ చదవండి. కాన్సెప్ట్ వైజ్ చదివిన తర్వాత అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకోండి. ముఖ్యంగా సైకాలజీ విషయంలో అప్లికేషన్ చేసుకుంటేనే మనం బిట్టు పెట్టగలము. అలాగే మెథడాలజీ విషయంలో కూడా అప్లికేషన్ టైం సేవ్ చేసుకుంటేనే మనం పెట్టగలము. కాబట్టి అప్లై చేసుకోండి. తర్వాత
బిడ్ బ్యాంకు, ఇంకా కంప్లీట్ లాస్ట్ కొత్త విషయాలు లాస్ట్లో 3 నెలల్లో సిలబస్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఆ 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 1 మంత్లో 2 రివిజన్స్, లాస్ట్ మంత్లో 15 రోజుల్లో 1 రివిజను, లాస్ట్ వారంలో 1 రివిజన్ విధంగా ఉండే విధంగా మీరు ప్లాన్ వేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా డిఎస్సిలో విజయం సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. కష్టపడిన ప్రతి ఒక్కరికి విజయం ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా డిఎస్సి సంబంధించిన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో పొందుపరచడం జరిగింది. వాటిని చూడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.